అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ మాయ మాటలు చెప్పి అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా అతనికి ఇంకా జైలు బుద్ధులు పోలేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో పథకం పెట్టడం, ఆ పథకం పేరు చెప్పి దోచుకోవడం. గతంలో అన్నీ చెప్పాను, ఇసుక దగ్గర నుంచి అన్నీ మీకు తెలిసిన విషయమే. ఈవేళ విస్కీ దగ్గర నుంచి అన్నీ కూడా జే ట్యాక్స్ అని వేసి మొత్తం ట్యాక్స్ అంతా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మేము ఎప్పుడు చూడలేదు, అంత దోపిడీ జరుగుతుంది. ఈవేళ నేను నిన్న కూడా చెప్పాను, నేను ప్రెస్ మీట్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ, ఐరన్ కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ కూడా విపరీతం ధరలు పెరిగాయి. ప్రజలు మొయ్యలేని భారం పోయేశారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. ఈవేళ గతంలో నేను చాలా ముఖ్యమంత్రితో పనిచేశాను. కేవలం 2 సంవత్సరాలు పూర్తవకముందే 2,40,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూడడం. దోబరా ఖర్చు, అనవసరమైన ఖర్చులు పెట్టి విపరీతం అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీళ్ళు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎప్పుడు చూసిన డబ్బా కొట్టుకోవడమే. ఏంటి మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, 100% ప్రజలు మాతోటే ఉన్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు, నర్సీపట్నం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఓ జనం అంతా మాతోటే ఉన్నారు, బ్రహ్మాండ స్కీములు చేస్తున్నామని. మరి ఎమ్మెల్యే గారు మీకు అంత నమ్మకం ఉంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారండి? భయమా? ప్రజలు సాక్షి పెట్టి కొడతారనేటువంటి భయమా? మరి అంత నమ్మకం ఉంటే మీ ప్రభుత్వం మీద, మీ ముఖ్యమంత్రి మీద ఎన్నికలు పెట్టండి. ఎందుకు పెట్టరు? పనికిరాని సాకులు చెప్తారా? కరోనా అంటారా? ఆ రోజు కరోనా ఉందరా బాబు, ఎన్నికలు వద్దంటే పెట్టండి మీరే అన్నారు. ఈవేళ ఎన్నికలు పెడతామంటే కరోనా ఉందని మీరే మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరగలేదా? జమ్మూ కాశ్మీర్లో మరి మామూలు ఏరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయే. మరి దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే ఆఖరికి అమెరికాలో కూడా ఎన్నికలు జరిగాయి. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో చేయడానికి మీకు భయం ఏంటి? భయం. ప్రజలు తరిమి కొడతారన్న భయం. మీరు చేసిన పథకాల మీద మీకు నమ్మకం లేదు, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు. ఉదాహరణకి టిట్కో హౌసులు ఉన్నాయి. ఇది ఎవరిచ్చారా ఇల్లు? కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లక్షలాది ఇల్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా నర్సీపట్నంలో కూడా 2,992 ఇల్లు ఇచ్చాం. టిట్కో హౌస్ బ్రహ్మాండం ఉన్న హౌసెస్. మరి ఆ హౌసెస్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? 18 నెలలు అయింది, 85% పూర్తయిపోయింది. టాటా కంపెనీ వాళ్ళు కట్టారు. అది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు మీరు? మళ్ళీ వేరే ఎలక్షన్ మీద మోసం, రూపాయికే ఇల్లు ఇస్తానని. నాళ్ళు మళ్ళీ మోసం. కండిషను ఏంటి? 300 చదరపు అడుగులు ఉన్న వాళ్ళకే రూపాయికి ఇస్తాడట, మిగతా వాళ్ళకి ఇవ్వరట. అంటే మీరు ఏంటి? 15% మందికే ఇల్లు ఇస్తారా? 85% మందికి ఇల్లు ఇవ్వరా? ఇది మోసం కదా? ఎన్నికల్లో మీ నాయకుడు వచ్చి నర్సీపట్నం ఏం మాట ఇచ్చాడు? మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాను, లోన్ అంతా రద్దు చేస్తాను. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు ఎమ్మెల్యే? ఎందుకు మాట్లాడు బొత్స సత్యనారాయణ? ఇప్పుడు ఎందుకు మాట్లాడి మన ముఖ్యమంత్రి గారు? దీనికి సమాధానం చెప్పారు. ముందు సొల్లు కబుర్లు చెప్పడం కాదు, అరికాతులో బుర్రకాతులు చెప్పడం కాదు. ప్రెస్ మీట్లో మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మీరు ఇచ్చిన వాగ్దానం వేయింది, చేస్తారా చెయ్యరా? మీరు చెప్పండి. చెయ్యకపోతే ఎందుకు చేయట్లేదు? పూర్తయిన ఇల్లు ఎందుకు ఇవ్వట్లేదు? అర్బన్ హౌసింగ్, నర్సీపట్నంలో అర్బన్ హౌసింగ్ అంటే ఖాళీ స్థలాలు ఉంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టుకోమన్నాం మేము. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయలు మేము ఇచ్చాం. అవన్నీ నర్సీపట్నం టౌన్ ఒక మున్సిపాలిటీలో 2,151 ఇల్లు ఇచ్చాం. మీరు ఇచ్చారా? మేము ఇచ్చాం. ఇక మా ఎమ్మెల్యే అంటాడు, మరి బుర్రందు మాట్లాడుతున్నాడు, బుర్ర లేకుండా మాట్లాడిన నాకు అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళకి కొంత డబ్బు బాకీ ఉండిపోతే ఇప్పుడు మేము కడుతున్నామని
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటికి కూడా డబ్బులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇళ్ళన్నిటికీ మేము డబ్బులు ఇచ్చామయ్యా. అది ప్రభుత్వం ప్రాసెస్, నీకు అర్థం కాదు. ఇచ్చేదంటే నీకు బుర్రలేదు. ఏ ముఖ్యమంత్రి మారినా గత ముఖ్యమంత్రి చేసినట్టు కార్యక్రమాలు వచ్చిన ముఖ్యమంత్రి చెయ్యాలా, అది ప్రభుత్వంలో ఆనవాయితీ. అది కూడా నీకు తెలియకుండా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతావన్నది జనం అర్థం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అది కాకుండా ఈవేళ ట్యాక్స్ ఏంటో ట్యాక్స్ ఇందాక అన్నావు, నేను ఉన్నాను నీ ప్రెస్ మీటు. నేను అడిగిన దానికి షూట్గా ఒక సమాధానం చెప్పలేదు. ట్యాక్స్ గురించి మాట్లాడతావు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మనకి సుమారు 142 ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి. 120 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 120 మున్సిపాలిటీస్లో కూడా ఎక్కడా ట్యాక్స్ తగ్గించలేదు. నువ్వు మాత్రం మేము వచ్చాశత్వాన్ని పట్టుకొని ఏదో దొంగ ఆర్డర్ తీసుకొచ్చావు, ఆర్డర్ తెచ్చావు నాకు తెలియదు. కానీ నర్సీపట్నంలో ట్యాక్స్ తగ్గించాను, ఆర్డర్ తీసుకొచ్చావు. ఈ నర్సీపట్నం ప్రజలు మాకు తెలుసు కదా మీ సంగతి. వీళ్ళందరూ ఓహో అని చెప్పి పాలాభిషేకాలు నెయ్యాభిషేకాలు చేశారు. మరి ఈవేళ మొన్న అసెంబ్లీలో మీ బొత్స సత్యనారాయణ గారు పన్నులు పెంచుతూ ఒక చట్టం తీసుకొచ్చారు. ఏం చట్టం చెప్పు నువ్వు? ఆ చట్టంలో ఏముందో నీకు తెలుసా? నీకు విపరీతంగా పన్నులు వేశాడు. అంటే 20% నుంచి 25% వరకు పన్నులు వేశాడు. అది కూడా రిజిస్టర్ ఆఫీసులో ఉన్న రేటు ప్రకారంగా నిర్ణయించి దాని మీద ట్యాక్స్ చేయమని చెప్పాడు. దానివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా నీకు? ఆ చట్టం ఎంత ప్రమాదకరమో నీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోకుండా చట్టాల గురించి నువ్వు మాట్లాడతావేట. నిన్న కాక మొన్న ఎమ్మెల్యేనోడివి అంటే తెలుసుకోరా. చట్టంలో వివరాలన్నీ ప్రజలకు చెప్పడం కోసం నేర్చుకో. ఏమీ తెలియకుండా ఏదో డబ్బాలు కొట్టుకోవడం, తాళాలు కొట్టుకోవడం, సోది మాట్లాడడం కాదు. వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు పెంచావు, గతంలో తగ్గించారన్నావు, ఇప్పుడు పెంచావు. దానికి దీనికి తేడా ఏమిటి? ఈ పెంచడం వల్ల ఎంత పెరుగుతుంది, ఎన్ని స్కేర్ యార్డ్స్కి ఎంత పెరుగుతుంది, ఇవన్నీ వివరంగా చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది కదా. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. ఇది చెప్పలేకపోతున్నావు, తప్పు కదా. ఇవే మేము మాట్లాడితేమో నీకు పడదా, నీకు ఖండిస్తావా? నేను అడిగిందా సమానం చెప్పు. రేపు మీటింగ్ పెట్టి ప్రజలందరినీ పిలిపించు, అన్ని వర్గాలను పిలిపించు. ఈ చట్టంలో ఉన్న విషయాలని చెప్పి నేర్చుకో. ఈ విషయం నేను చెప్పడం కాదు, నేను చెప్తే రాజకీయం అన్నావు. ఇదిగో నిన్న విశాఖపట్నంలో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. పోనీ ఈ స్టేట్మెంట్ ఏంటి చదువు. ఏంటి ఈ స్టేట్మెంట్? ఎవరిచ్చింది స్టేట్మెంట్ ఇది? విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ VCCI సెక్రటరీ రవి గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? అనుభవం ఉన్న వ్యక్తిత్వం. దీనికి ఇచ్చినట్టంటే SFT ఫ్లాట్కి 5,000 నుంచి 25,000 రూపాయలు పెరుగుతుందని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్. మరి దీనికి సమాధానం ఏం చెప్తావు? పెరుగుతుందంటావా పెరగదంటావా? మరి పెరిగితే ఈ మున్సిపాలిటీలో ఉన్న జనం మీద భారం పడుతుందా పడదా? ఈవేళ మున్సిపాలిటీ జనం మీ మాయమాటలు నమ్మి ఓటేసినందుకు వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ పేద ప్రజలంతా ఏమైపోతారు? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందా లేదని చెప్పి ఒకసారి సందర్భంలో మనం చేస్తాను. అంచేత మీరు విషయాలు తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి. అంతేకాకుండా ఈవేళ ఈ 18 నెలలు అయింది. ఇందాక చెప్పాను, 18 నెలల్లో 2 లక్షల కోట్లు ప్రజలపై భారం వేశారు మీరు. అంతేకాకుండా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై 70,000 కోట్లు భారం వేశారు. ఇది వాస్తవం కాదా? కొంచెం చెప్పుడు పోయి చెప్పు, ఇది వాస్తవా కాదా చెప్పు. రెండోది ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదవారి కోసం 5 రూపాయలకి అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్ పెట్టాం. అవి ఎందుకు మూసారే? ఏంటి మీకు నష్టం ఏంటి? 5 రూపాయలే కదా భోజనం, మీరు పెట్టలేరా? పేదవాళ్ళ కోసం గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మీరు. ఈవేళ యువతకి ఉపయోగపడే నిరుద్యోగ భృతి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు ఒకరే పర్ఫెక్ట్గా చేశారు. దాన్ని కూడా ఈవేళ చేసి కుర్రవాళ్ళందరికీ అన్యాయం చేశారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి 34 పథకాలను మీరు రద్దు చేశారు. వాస్తవంగా చెప్పండి. కాకపోతే నేను ఛాలెంజ్కి రా, ఎందుకు రద్దు చేశారు పథకాలు? పేదవాళ్ళ పనికి పథకాలు ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి మళ్ళీ వేళ పట్టణ ప్రాంతాల్లో వేసిన పన్నుల్ని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకు డిమాండ్ చేస్తామంటే కట్టుకోలేరు, చాలా భారం పడుతుంది. తర్వాత చట్టంలో ఏముందో ప్రజలకు అర్థం కావట్లే ఈరోజు కూడా. అంటే నేను కలెక్టర్ గారిని కానీ, మన సబ్ కలెక్టర్ గారిని కానీ, కమిషనర్ని కానీ నేను కోరేది ఏంటంటే, మీరు త్వరలోనే నర్సీపట్నంలో కాదు అన్ని మున్సిపాలిటీస్ కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి. వ్యాపారస్తుల్ని, ఆల్ పార్టీస్ నాయకుల్ని, ప్రజలను పిలిపించి ఈ చట్టం గురించి వివరంగా వివరించండి. చట్టంలో ఏముందో మాకు తెలియట్లేదు. ఎందుకు ఇంత దొంగ బ్రతుకు మీకు? చట్టంలో ఏముందో ఎందుకు చెప్పట్లేదు మీరు? ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ప్రజలు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. ప్రజలు చేసిన తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించండి. అంతేకాని మీ ఇష్టం వచ్చి చట్టాలు చేస్తుంటే ఎందుకు కట్టాలి? మేము ప్రజలకు అనుకూలంగా చట్టాలు చేయాలి. మీరు ప్రజలను దోపిడీ చేయడం కోసం చట్టాలు చేయకూడదు. మీరు ఇటువంటి చట్టాలు చేస్తే మేము ఒప్పుకోం, కట్టం. మేము పన్నులే కట్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ వెంటనే మీటింగ్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, దాని గురించి పెద్ద వివరణ ఇవ్వాల్సిన అవసరం. నేను అడిగిన దానికి ఒకటి అడిగితే అతను ఒక్కోదానికి సమాధానం చెప్తున్నాడు. తొగ్గులాక్ మీ ముఖ్యమంత్రి కాదు, జనాలు అడిగితే చెప్తారు తొగ్గులాక్ నిర్ణయాలు ఎవరు చేస్తున్నారు అన్నది. అంచేత ఇవే కార్డులు ఉన్నాయి. ఈవేళ మేము ఇచ్చిన కార్డులు ఎన్ని? చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్డులు ఎన్నయ్యా? సుమారు 1,52,00,000 కుటుంబాలకు కార్డులు ఇచ్చాం మేము. ఎలక్షన్లో మీరు ఏం చెప్పారు? మళ్ళీ ఎక్స్ట్రా 16 లక్షలు 20 లక్షలు కార్డులు ఇస్తాను వాగ్దానం చేశారు. మీరు అలా వాగ్దానం మర్చిపోయారా? ఇప్పుడు నేనేమో మీరు వెళ్ళి రేపు 1వ తారీఖు నుంచి జనవరి 1 నుంచి కార్డులు తీసేమని ఆర్డర్ వేశారు. అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఎన్ని కార్డులు తీసేస్తారు మీరు? 8,40,000 కార్డులు తీసేస్తున్నారు. 16 లక్షలు పెంచుతారన్న వాళ్ళు 8,40,000 కార్డులు ఎందుకు తీసేస్తున్నారు? అవసరమా? మరి మీ చేతకాని ప్రభుత్వం మీద, ప్రజలు మోసం చేసే ప్రభుత్వం మీద మాదా? దానికి సమాధానం చెప్పు. ఈవేళ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో కూడా 50 కార్డుల నుంచి 100 కార్డులు తీసేశారు. వాళ్ళ సంగతి ఏంటి? 28 వార్డులు, వార్డుకి 100 తీసేసినా 2,500 2,800 కార్డులు పోతున్నాయి నర్సీపట్నం ఒక టౌన్లో. ఇది వాస్తవం కదా? చెప్పు. దీనికి చెప్పను. మళ్ళీ ఇందాక ఒక మాట అన్నావు, మా ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఎవరికి పడితే వాళ్ళు అర్హులని వాళ్ళందరికీ ఇచ్చామన్నారు అని చెప్తున్నావు, గొప్పగా చెప్తున్నావు. చిన్న ఉదాహరణ, నవ్వుతారు జనం కూడా నవ్వుతారు అనుకోండి, అది విషయం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ మర్రిపాలెం ఉంది, నాతవరం మండలం మర్రిపాలెం. అసలు వెరిఫై చేసుకో. మర్రిపాలెంలో రావాడ శివ అని అతను ఉన్నాడు. మర్రిపాలెంలోనే బీసీ కోణంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. అతనికి సుమారు 80,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందట. ఎలా వచ్చింది? చిన్న ఇల్లు అది. అంటే కాలనీలో ఇల్లు ఎంతో తెలుసు కదా నీకు. 80,000 కరెంటు బిల్లా? నీ చేతకాని ప్రభుత్వం, పనికిరాని ముఖ్యమంత్రి, పనికిరాని ప్రభుత్వం పనితీరు అయితే దీన్ని పెట్టి ఒక్క తెలియట్లేదు. నీ ప్రభుత్వం పనితీరు దీని ఒకటి ఉదాహరణ చాలదు. ఏం చేశారే మీరు? 80,000 కరెంటు బిల్లు, పేదోడింటికి 80,000 కరెంటు బిల్లా? మరి అమ్మఒడి అందరికీ ఇచ్చేస్తున్నారు, అమ్మఒడిలు అందరికీ వేసేస్తాను డబ్బులు అన్నారు. ఇదే శివానికి అతనికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అసలు అమ్మఒడి రాలేదు, బొమ్మఒడి రాలేదు. పైగా అతనికి ఈవేళ మీరు తీసేసి కార్డులో ఉన్న రేషన్ కార్డు కూడా తీసేస్తున్నారు. ఇదే మీ ప్రభుత్వ విధానం. నువ్వేం గొప్పలు చెప్తావా? హరికథాసులేగా కొమ్మదాసులాగా మా పాఠాలు చెప్తావు మాకు. మాట్లాడే ముందు కూడా తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోవాల్సింది. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించకూడవా? చంద్రబాబు నాయుడు వయసు ఎంత, అతని అనుభవం ఎంత? అతను నువ్వేమో విమర్శించకూడవా? అంటే విమర్శించవచ్చు, కాదని రాజకీయాలు విమర్శించ కూడా అర్థం ఉండాలి. అర్థం లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడడం మంచిది కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మరి ఈవేళ ఆ రోజు పాలాభిషేకాలు నెయ్యి అభిషేకాలు చేయించుకున్నావు కదా, మరి ఈవేళ 15% నుంచి 20% పెంచుతున్నారు కదా. ఇప్పుడు ఏ అభిషేకాలు చేసుకుంటావు నువ్వే చెప్పు. ఏ అభిషేకాలు చేసుకుంటావు నువ్వే చెప్పు. అంటే ప్రజలు కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. దీన్ని ప్రజలు వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఎంత పన్నేసి దాన్ని పనుకడేస్తారండి మీరు? ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది, వ్యతిరేకించవలసిన అవసరం ఉంది.
అప్పటికీ వినకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో చెప్పించుకొని తరిమి కొట్టవలసిన కూడా అవసరం ఉంది. ఇది ప్రజల బాధ్యత. అందుకనే మన సబ్ కలెక్టర్ గారు దీని మీద ఇమీడియట్గా మీటింగ్ పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.